పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకొస్తు మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు పవిత్ర వచనములు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచ్చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊదెను. పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనలో నిబిడీకృతమై ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి ఆ నిజమైన దేవుని యొక్క శక్తిని బయటికి తీసుకొని వస్తాడు. పాపము కారణముగా, పాపం యొక్క ఫలితంగా దేవుడు మనకు వసగినట్టు నిజమైనటువంటి జీవాన్ని మనం కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మరలా తన ఆత్మను, ఆత్మశక్తిని, జీవాత్మను, జీవశక్తిని మన మీదకి ఊది మనను మరల ఆత్మీయులుగా, జీవవంతులుగా చేస్తాడు. ఇది ఏ మానవ శక్తి వలన, ఏ ఇతర శక్తి వలన కూడా జరిగేటువంటి కార్యము కాదు. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే, ఆ క్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత మాత్రమే మరలా మనం నూతన జీవాన్ని, రిన్యూవల్, నూతనత్వాన్ని పొందుకోగలుగుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక నది మీద ఒక పెద్ద బ్రిడ్జిని, ఒక పెద్ద వంతెనని కట్టడం ప్రారంభించారు. ఈ విధంగా వారు వంతెన నిర్మించటానికి చేస్తున్న ప్రయత్నాలలో కొన్ని పెద్ద పెద్ద పిల్లర్స్ని ఆ నది మధ్యలో వారు నిర్మించటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆ వంతెనకి, ఆ బ్రిడ్జికి మధ్యలో వేసేట అతి ప్రధానమైనటువంటి పిల్లర్, ఆ పిల్లర్ కోసం వాళ్ళు నీళ్లలో వాళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, వస్తువు కనబడింది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మునిగిపోయి కూరుకుపోయిన, ఇసుకలో కూరుకుపోయినటువంటి ఒక పెద్ద పడవ వాళ్ళకు కనబడింది ఇసుక లోపల. వెంటనే పెద్ద క్రెయిన్లు, పెద్ద జేసీపీలు తీసుకొని వచ్చి ఆ మునిగిపోయిన, ఆ ఇసుకలో కూరుకుపోయినటువంటి ఆ పాత పడవని బయటికి తీయటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాల. ఇంజనీర్లు వచ్చారు, తెలివైనటువంటి వారు వచ్చారు. ఎన్ని విధాలుగా, ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నా కానీ అది కుదరలేదు. ఇక చివరికి వాళ్ళల్లో ఒక తెలివైన ఇంజనీర్ ఒక మాట చెప్పాడు, ఇది మన వల్ల జరిగేది కాదు, దానంతట అదే మునిగిపోయినటువంటి ఆ పడవని పైకి తీసుకొని రావాలి, నీళ్లే దాన్ని పైకి తీసుకురావాలి అని చెప్పాడు. అది ఎలాగా, అది ఎలా సాధ్యమైంది అని మిగిలినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా అడిగారు. ఆయన ఏమన్నాడంటే, ఒక పెద్ద పడవని ఇక్కడ తక్కువ, అప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా తక్కువగా నీళ్లున్నాయి, ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ లోపల ఇరుక్కుపోయినటువంటి ఆ పడవకి, ఈ పైన తేలుతున్నటువంటి పెద్ద ఓడకి పెద్ద తాళ్లతోటి అన్ని వైపుల నుంచి కట్టారు. అలాగా ఒక 15 రోజులు చూడగానే పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఆ నదిలో ఉన్న నీరు
పెరగటం ప్రారంభించింది. ఇంకేముంది, ఆశ్చర్యకరంగా ఆ నీరు తన స్థాయిని తాను పెంచుతూ ఉండగా ఈ పైన ఉన్న పడవ, పెద్ద ఓడ, చాలా పెద్దది కాబట్టి అది కూడా నీటి మీద తేలుతూ పైకి వెళ్ళిపోయింది. ఎంతో లోతులో ఉన్నట్టు మునిగిపోయినటువంటి ఆ పడవని అది చాలా సులభంగా, చాలా ఈజీగా ఆ నీటి మీద తేలియాడేటట్లుగా పైకి తీసుకుని వచ్చింది. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మానవ జీవితంలో కొడిగట్టిపోతున్నటువంటి దేవుని యొక్క శక్తి కూడా ఇదే విధంగా దేవుని యొక్క ఆత్మ మాత్రమే మరల జీవము కలిగినటువంటి దానిగా మార్చగలుగుతుంది. మానవులంగా మనం చేయలేము. మన బలహీనతలు, మన పాపాలు, మన చెడు కార్యాలు, మనము చేసేటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాల కారణముగా మనము కూడా పాపములో పాతుకుపోయినటువంటి, పాపములో మునిగిపోయినటువంటి ఆ పాత పడవలాగా తయారయ్యాయి మన జీవితాలు. ఆ పాత నావలాగా తయారయ్యాయి మన జీవితాలు. ఈ మన జీవితాలని మరలా పైకి తీసుకురావాలంటే, మరలా పైకి తీసుకొని రావగలిగినట్టు శక్తి ఒక మరల ఆ పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉంది. ఏ విధంగా కూడా అది సాధ్యము కాదు. ప్రియులారా, ఈనాడు మనం ముఖ్యంగా ఈనాటి సువిశేషాన్ని, మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని మూడు ముఖ్యమైన మాటల మీద ధ్యానం చేసుకుందాం. 3 మాటల మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఊదుట, గాలి, శ్వాస. రెండవ మాట ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, అగ్ని, నిప్పు, వేడి. మూడవ మాట ఏమిటి అంటే, నాలుకల రూపములో నాలుక. ఈ 3 పదాలను గురించి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఊదుట. ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో ప్రభువు ఒక కార్యాన్ని చేస్తున్నాడు. భయముతో, అలజడితో ఉన్నటువంటి, తలుపులు మూసుకొని ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తలుల దగ్గరికి వచ్చి ఆయన మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక మాట పలుకుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊదెను. ఊది పవిత్రాత్మను పొందండి అని పలికాడు. వెంటనే మీరు ఎవరి పాపములు క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడినవి, ఎవరి పాపములు క్షమించరో ఆ పాపములు క్షమించబడవు అని పలికారు. శ్వాసను ఊదిన వెంటనే నూతన జీవాన్ని ఇచ్చిన తర్వాత పాపాన్ని క్షమించి వేస్తున్నాడు, చెడును క్షమించి వేస్తున్నాడు, చీకటి కార్యాలు క్షమించటానికి అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొన్ని సందర్భాలలో దేవుడు ఊదటాన్ని మనం చూస్తాం. ఊదిన ప్రతిసారి కూడా జీవం కలుగుతుంది. ఆ వ్యక్తిలోనికి, ఆ వస్తువులోనికి, ఆ యొక్క దేవుడు చేసిన దానిలోనికి జీవం, నూతన జీవం, న్యూ లైఫ్ ఈజ్ బీయింగ్ బ్రెత్డ్ ఇంటూ ద లైఫ్, ఇంటూ ద పర్సన్ ఆర్ ఆ వస్తువులోనికి దేవుడు నూతన శ్వాసను ఊదుతున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు. ఉదాహరణకి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయములో, ఆ విధంగా చెప్పాలంటే 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతాము, మానవుడు మమ్ము పోలి మాలువలె వండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు జంతువులపై, క్రూర మృగములపై అధికారమును కలిగి ఉండును. దేవుడు మానవ జాతిని కలిగించను, తనను పోలినట్లుగా మానవుని చేశాను, స్త్రీ పురుషులనుగా వారిని కలుగజేశాడు. ఎలాగా కలుగజేశాడంటండి? ఇప్పుడు వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు దేవుడైనటువంటి యావే నేల మట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాను, అతని ముక్కు రంధ్రములలోనికి ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడయ్యను. దేవుడు ఊదుతున్నాడు, మనిషి యొక్క ముక్కు రంధ్రాలలోనికి ఊదుతున్నాడు, మనిషి జీవము కలిగినటువంటి వాడవుతున్నాడు. ఈ ఊదుట
ఈ ఊదటం, ఈ బ్రెత్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క ఊదుట, శ్వాస మానవుని యొక్క ప్రాణానికి, జీవాత్మకు మూలం ప్రియులారా. ఈ ఊదటమే, ఈ దేవుని యొక్క శ్వాసే పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో మనందరి తెలిసినట్టు వాక్యం ప్రియులారా, ఎండిన ఎముకలలోనికి ప్రాణవాయువును ఊదమంటున్నాడు దేవుడు. యెహెజ్కేలు ప్రవక్తతోటి ఈ విధంగా పలుకుతాడు ప్రియులకు. 37వ అధ్యాయములో అక్కడ ఎండిన ఎముకలతో నిండినటువంటి ఒక లోయ అక్కడ ఉంటుందండి. దేవుడు ఏమంటాడంటే, నరపుత్రుడా, నీవు ఈ ఎండిన ఎముకలకు ప్రవచనము చెప్పుము అంటాడు. వాక్యాన్ని చదువుకుంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము, ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇటు చెప్పుము. యావే ప్రభువు వాక్కు ఇది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి మృతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము అని పలకమన్నాడు. అతడు అట్లే చేసెను, ప్రవచించితని. అతడు చెప్పినట్లే నేను ప్రవచించితని. ఊపిరి దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. ఇది దేవుడు చెప్పమన్న మాట. ఊపిరికి ప్రవచనం చెప్పమన్నాడు, ఊదమన్నాడు. ఎండిన ఎముకల లోయ ఒక మహాసైన్యముగా జీవముతో నిండినటువంటిదయ్యింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవుడు పాపము చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిజమైనటువంటి ఆత్మీయ శ్వాసను కోల్పోతాం. మనం ఆ నిత్య జీవితాన్ని మనం కోల్పోతాం. ఇక్కడ భౌతికమైన శ్వాసతో మీరు పోల్చుకోమాకండి. ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క శ్వాస మనలో ఉంది. మనను తన రూపంలో చేసుకున్నాడు అన్నాడు కదా. అంటే ఏమిటి? తన ఆత్మను మనకిచ్చాడు, తన జీవాత్మను మనకు ప్రసాదించాడు, పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. మనము శారీరకమైనటు మనుషులం మాత్రమే కాదు, జీవులం మాత్రమే కాదు, మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది. దానిని మనం కోల్పోయాం. పోగొట్టుకున్నప్పుడు మనలో భయం, ఆందోళన, అపోస్తులలో ఎటువంటి భయం ఉందో ఆ ఆందోళన, ఆ కంగారు, ఆ టెన్షను, చిన్న చిన్న విషయాలు చూసే భయపడిపోతున్నాం, చిన్న చిన్న విషయాలు చూసే కంగారు పడిపోతున్నాం. కారణం, మనలో ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆత్మ లేదు, కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు దేవుడు యేసయ్య శిష్యుల మీదకి ఊదుతున్నాడు. ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనములో, ఇదిగో 22వ వచనములో, ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందండి అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనందరం వేడుకోవాలి, యేసయ్య నీ పరిశుద్ధాత్మను నాపై ఊదుము, నాపైకి పంపము, నన్ను అభిషేకించుము. నాలో జీవోత్సవముగా పడి ఉన్నటువంటి నీ యొక్క ఆత్మని మరలా జీవాత్మతో నూతనత్వముతో నింపుమయ్యా, నూతన శక్తితో నింపుమయ్యా, నూతన జవజీవాలతో నింపుమయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. మనలో ఉన్న భయం, మనలో ఉన్న ఆందోళన, మనలో తెలియనటువంటి కంగారు, వీటన్నిటిని తీసివేసేది ఆ జీవము కలిగినటువంటి ఆత్మ మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మొదటి మాట. రెండవ మాట, ప్రియులకు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ నిప్పు, పరిశుద్ధాత్మ వేడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని చదువుకుంటాం మనం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో, పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారిపైకి వచ్చి ఉండినట్లు ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు 4 కొలవలు అక్కడ ఒక్కొక్కరి వైపుకు దిగి వచ్చాయి. ఏమొచ్చిందంటండి? అగ్ని దిగి వస్తుంది. అగ్ని ముఖ్యంగా 3 కార్యాలు చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మలినాన్ని, పాపాన్ని కాల్చివేస్తుంది, చీకటిని వెలుగు తొలగిస్తుంది, చలిని పోగొట్టి మనలో ఉన్నట్టు చల్లదనాన్ని పోగొట్టి మనకి వేడిని కలిగిస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది. 3 కార్యాలు. మొదటిది మలినాన్ని పోగొడుతుంది, బంగారంలో ఉన్న మలినం, వెండిలో ఉన్న మలినం,
లోహాలలో ఉన్న మలినాన్ని నాశనం చేస్తుంది, చీకటిని తొలగిస్తుంది, చలిని చల్లదనాన్ని పోగొట్టి మనలో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఈ 3 కార్యాలు చేస్తాడు. అగ్ని ఏమి చేస్తుంది? పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుంది? మనలో ఉన్న పాపాన్ని కాల్చివేస్తుంది, మన హృదయాలను వెలిగేటట్లుగా చేస్తుంది. చల్లబడినటువంటి భయముతో నిండినటువంటి మన హృదయాలలో ప్రియులకు మరలా దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క వేడితో, ప్రేమ వేడితో నింపుతుంది. ఈ 3 కార్యాలు చేస్తుంది. ఈ రోజున మనం ఈ 3 కార్యాలు మనలో చేయమని ప్రార్థన చేయాలి. దేవా, నీ ఆత్మశక్తితో నాలో ఉన్న పాపాన్ని కాల్చివేయండి, నా ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించుమయ్యా నా యేసయ్యా, నీ జీవన జ్యోతి నాలో వెలిగించుమయ్యా. 3వది ముఖ్యమైనటువంటిది, చల్లారిపోయిన మన క్రైస్తవ జీవితం, చల్లబారినట్టు మన క్రైస్తవ జీవితం, నులివెచ్చని తనముతో ఉన్న మన క్రైస్తవ జీవితాన్ని తన వెలుగుతో, తన వేడితో రగిలించమని ప్రార్థన చేసుకోవాలి. ఈనాడు ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలిచి ఉండుట వారికి కనబడిన అగ్ని వారిపైకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ అగ్ని. ప్రియులారా, దేవుడు అగ్నిస్వరూపుడు, పరిశుద్ధాత్మ అగ్నిస్వరూపుడు. మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో 29వ వచనంలో ఈ విధంగా చదువుకుంటాం, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమి దహిస్తాడు? మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని దహిస్తాడు. ఏమి వెలిగిస్తాడు? మన ఆత్మీయ జీవితాలను వెలిగిస్తాడు. ఏమి చేస్తాడు? చల్లబారినటువంటి, మోడుబారినటువంటి, చల్లబారినట్టు మన హృదయాలని ఆయన వేడితో నింపుతాడు, ప్రేమతో నింపుతాడు. దీనిని గురించి కాదా అలనాడు బాప్తిస్మ యోహాను గారు, ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో పలికినట్టు మాటను చదువుకుందాం. ఏమిటి అంటే, హృదయ పరివర్తనము నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం. హృదయ పరివర్తనము నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నటువంటి వాడు మిమ్ము ఆత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ అగ్నితో మనం నింపుతానంటున్నాడు, మన వెలుగుతో నింపుతానంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుంటే, ఆయన అగ్నితో కరిగించబోతున్నాడు, మండించబోతున్నాడు అని మన వాక్యాన్ని శుద్ధి చేయబోతున్నాడు. లోహాన్ని శుద్ధి చేసినట్లుగా శుద్ధి చేయబోతున్నాడని పలుకుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత 2 శిష్యులు ఎమ్మావు గ్రామంలో వెళుతున్నారు. యేసు ప్రభు వచ్చి వారికి వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఏమని చెప్పారండి? ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా మన హృదయాలు రగలలేదా? మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? మన హృదయాలు మండలేదా? ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ హృదయము కూడా, నీ క్రైస్తవ జీవితము కూడా, నీ ఆత్మీయ విశ్వాసము కూడా ఆరిపోయినటువంటి దీపముగా ఉందా? వెలుగు లేకుండా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఇదిగో సంతోషదాయకముగా, ఆత్మీయంగా జీవించేటట్లుగా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపైకి వేంచేసిరండి అని వేడుకోవాలి. ఇక 3వ మాట పిల్లలు, ఈరోజు మనం 3 మాటలు ధ్యానిస్తాం అనుకున్నాము. మొదటిది ఏమిటి అండి? మనం ధ్యానించినటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది ఊదుట, శ్వాస. రెండవది ఏమిటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మ అగ్నిస్వరూపుడు, పరిశుద్ధాత్మ అగ్ని. 3వది ఏమిటి? నాలుక, నాలుకల రూపములో. ఇదిగో ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఎలాగ వచ్చాయంటండి పరిశుద్ధాత్మ దేవుడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి పైన నిలిచి ఉండటని చూశారు. ఎలాగా? నాలుకల రూపములో. నాలుక దేనికి గురుతు? మాట. దేనికి? వాక్కుకి గురుతు. వాక్కు ఎవరు? యేసయ్య.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్కును ప్రభావవంతం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కులో ఉన్నప్పుడు ఆ వాక్కుకు జీవం వస్తుంది, ఆ వాక్కుకు శక్తి వస్తుంది. యేసయ్య మాటలు ఎలా శక్తివంతమైనటువంటివిగా మారినవి? ఇదిగో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. 38వ వచనం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. పవిత్రాత్మతో శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు నజరేయుడని యేసును అభిషేకించాడు. ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు పిశాచికి లోబడిన వారందరిని బాగు చేసెను. ఏలయన దేవుడు ఆయనతో ఉండెను. యేసు ప్రభు ఏ విధంగా సువార్తను బోధించాడు? ఆయన వాక్కులో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. నాలుక వాక్యానికి గుర్తు, నాలుక సువార్తను బోధించటానికి గుర్తు, నాలుక సువార్తీకుడికి గుర్తు. వాక్యానికి, దేవుని యొక్క సువార్త బోధించటానికి గుర్తుగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అపోస్తులు ప్రియులారా భయముతో ఉన్నటువంటి వారు సువార్తను బోధించటానికి, యేసయ్య పలకమన్నట్టు సువార్తను బోధించటానికి భయముతో ఉన్నారు, పలకలేవటానికి భయముతో ఉన్నారు. కొన్నిసార్లు మనం ఏదో చెప్పాలనుకుంటాం, నాలుక పెగలదు. ఏంటండి? నాలుక పెగలదు. ఎరా మూగుళ్ళ కూర్చున్నావేంట్రా, ఏం మాట్లాడవేంటి? పెగలదు నాలుక. కారణం, ఆ మనిషిలో శక్తి ఉండదు. నా గురించి నేనే చెప్తాను. కొత్తగా గురువైనప్పుడు బిషప్స్ హౌస్లో సెక్రటరీగా ఉన్నా. మా విజయవాడలో ఉన్న సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో మదర్ తెరేసా అమ్మగారులకి పూజ చేయడానికి వెళతాం. ఏదో 2-3 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పాలి. అంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళకుంటే, ఆదివారం అంటే వేరు, వీక్ డేస్లో. కాబట్టి తర్వాత నేను చల్లపల్లి ప్యారిష్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. ఆదివారం పూజ అయిన తర్వాత కొంతమంది మన క్రైస్తవులు బిరబిరామని వెళ్తున్నారు. ఎక్కడికి అన్నాను? కొంతమంది మాత్రమే వాక్యం వినటానికి వెళ్తున్నామండి అన్నారు. నాకు చాలా బాధ కలిగింది. అప్పటి నుండి కూర్చొని బైబిల్ చదవటం, దేవుని వేడుకోవటం, దేవా నాకు నీ యొక్క వాక్యాన్ని బలంగా, దృఢంగా, శక్తివంతంగా ప్రకటించే శక్తిని నాకు ఇవ్వయ్యా. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధ చేయలేదు. ఇది పరిశుద్ధాత్మ వరం. ఈ సువార్త ప్రకటన, సువార్త బోధన, దేవుని యొక్క సువార్త ప్రకటన అనేటువంటి పరిశుద్ధాత్మ ఇచ్చేటి వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలంటే ఆ నాలుక ఆ దేవుడి చేత తాకబడాలి. యెషయా గ్రంథంలో ఏం జరుగుతుందండి? యెషయాని దేవుడు సువార్త కోసం పంపుతున్నాడు. అప్పుడు నా నాలుకతో పాపం చేశాను, నేను పలికే మాటలు పాపమే, నేను పుట్టింది పాపంలోనే, నా నడత పాపం అన్నాడు. దేవుడు ఒక పట్టకారుతోటి నిప్పును పట్టుకొని వచ్చి యెషయా యొక్క నాలుకను తాకుతాడు. ఎందుకని? అతను శుద్ధి చేస్తాడు. ఆ నాలుక సువార్తను బోధించాలి. పరిశుద్ధాత్మ అగ్ని దేని గురుతను చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మకు గురుతు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడ ఇదిగో ఈ యొక్క యెషయా నాలుకను ప్రియులకు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ శక్తి చోటి నింపుతాడు. ప్రియులకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు దిగివచ్చి అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో పట్టుకొని నా చెంతకు తెచ్చాను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులను సోకినది కనుక నీ పాపములు తొలగిపోయినవి, నీ దోషములు పరిహారమైనవి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనెవరిని పంపుతున్నా నా దూతగా? నేను ఉన్నాను కదా, నన్ను పంపు నీ సువార్తీకుడిగా. అంటే ఈ నాలుకని దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకం చేస్తున్నాడు. ఈనాడు ప్రియులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో 4వ వచనములో 3వ వచనములో మనము అగ్నినాళికల రూపంలో వారి మీదకి దిగి రావటం అంటే అర్థం ఏమిటి అంటే వారిని సువార్తీకులుగా సమాయత్తం చేస్తున్నాడు, సన్నద్ధం చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో వాక్యాన్ని మనము ఈ రీతిగా చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో, మీరు
భూదిగంతముల వరకు వెళ్ళి సకల జాతీయులకు సువార్తను బోధించండి, సకల లోకానికి సువార్తను బోధించండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రోమపత్రిక 10వ అధ్యాయంలో 14-15 వచనాలలో సువార్తను ప్రకటించువారు లేకపోతే సువార్తను ఎలా వింటారు? సువార్తను వినకపోతే యేసయ్య మీద నమ్మకం ఎలాగా వస్తుంది? ఈ పెంతెకోస్తు పండగ రోజున, పెంతెకోస్తు పండగని ప్రియులారా శ్రీసభ పుట్టినరోజు పండగ అంటారు, సంఘము జన్మించిన రోజు పండగ అంటారు. ఈ పండగ రోజున సువార్తికుల కొరకై ప్రార్థన చేయాలి మనం. అలనాడు ఏ విధముగా అగ్నినాళికల రూపంలో అపోస్తుల మీదకి వేంచేసి వచ్చాడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు గురువుల, యాజకుల, సువార్తికులకి నాలుకను తాకాలని, సత్య సువార్తను బోధించాలని, ఆ క్రీస్తు యొక్క సువార్త 10 మందికి చాటేటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా వేడుకోవాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు అని అర్థం అంటాడండి. ఆ సువార్తను ఎలా బోధించగలం? పరిశుద్ధాత్మ శక్తి చేత అగ్నినాళికల రూపంలో దిగి రావాలి. నీవు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక విశ్వాసిగా నీవు కూడా ఒక సువార్తికుడిగా మారాలి. గురువుల మీద, మఠవాసుల మీద ఆధారపడితే సరిపోదు. ఆదిమ క్రైస్తవ సంఘములో ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తికుడిగా మారాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళని తరిమేశారో వాళ్ళు వెళ్ళిన చోటల్లో సువార్తను బోధించారు. డీకన్లు సువార్తికులుగా మారారు. సామాన్యమైన క్రైస్తవులు సువార్తను బోధించారు. నీవు కూడా దేవుడు నీకు చేసిన మేలులని సువార్తికుడిగా ఇతరులకు ప్రకటించాలి. 3 మాటలు ఈనాడు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఏమిటి? మొదటి మాట ఏమిటి ప్రియులారా? ఊపిరి, శ్వాస, జీవాన్నిచ్చే శ్వాస పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది అగ్ని, నిప్పు, వేడి. పరిశుద్ధాత్మ వేడి, పరిశుద్ధాత్మ అగ్ని మన పాపాలను కాలుస్తుంది, మన జీవితాలను వెలిగేటట్లుగా చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా మనల్ని సమాయత్తపరుస్తుంది, జీవంతో నింపుతుంది. 3వ మాట అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నాలుక. దేవునికి సువార్తను బోధించటానికి అది మాతృకగా ఉంది. పిల్లలు తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈనాడు మీరు మాకు ఏ రీతిగానైతే మీరు అగ్ని ద్వారా, శ్వాస ద్వారా, నాలుక ద్వారా అణగారిపోయినటువంటి, ఆరిపోయినటువంటి, కూరుకుపోయినటువంటి మా జీవితాలను లేవనెత్తుతారు. నీ పరిశుద్ధాత్మ శక్తితో, నిత్య జీవితముతో, నిజమైనటువంటి తొణికిసలాంటి శక్తితో మమ్ము నింపుతారు అనే విషయాలు మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు నాయన. ఈనాడు ప్రభువా మమ్మందరినీ కూడా నీ అగ్నితో నింపండి, నీ శ్వాసతో ఊదండి, నీ యొక్క ఆ జీవము కలిగినటువంటి మాటలతో మమ్మ నింపండి, నాలుకతో మమ్మ నింపండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు ప్రభువా జీవము లేనటువంటి వారిగా ఉంటున్నారు ప్రభువా, వేడి లేనటువంటి వారిగా ఉంటున్నారు తండ్రి. అదిగో ఆ వాక్యము, జీవము కలిగిన వాక్యము లేనటువంటి వారిగా ఉంటున్నారు. ఎంతో కుటుంబాలు భయముతో బ్రతుకుతున్నారు. ఓ దేవా, నీ ఆత్మశక్తిని, నీ పరిశుద్ధాత్మ వరాన్ని, నీ జీవాన్ని మాలో నింపమని, నీ శక్తితో మమ్మ బలపరచమని, మా కుటుంబాలను నింపమని వేడుకొనిచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఓ పరిశుద్ధ ఆత్మదేవ నీ శక్తితో, నీ అద్భుత కార్యాల ద్వారా స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ఓ యేసురాజా నీ ఆత్మను ప్రభు కుటుంబాలను నింపండి. విడిపోతున్న కుటుంబాలు, జీవము లేనటువంటి కుటుంబాలు, ప్రార్థన లేని కుటుంబాలు, ఆత్మ లేని కుటుంబాలుగా విభజించబడుతున్నాయి. నీ ఆత్మశక్తితో వారందరినీ ఒకటిగా చేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. నా తండ్రి, నన్ను ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారో, ఈ యూట్యూబ్ ద్వారా ఈ మెసేజ్లు ఉంచి ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవించి వారి తలంపులను నాతో పాటు ప్రార్థన చేస్తున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింప చేయండి. నీ ఆత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మరింప చేయండి. వారి తలంపులను, వారి కోరికలను, వారి ఆశలను, ఆశయాలను దీవించి వారిని ప్రభువా లేవనెత్తండి, బలపరచండి, దృఢపరచండి అని ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే ప్రభువా ప్రత్యేకంగా వేదనతో, బాధతో ఇక మేము లేవలేం, మా బ్రతికింతే
అనుకుంటున్నారో వారందరం లేవనెత్తమని, ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, ప్రభువా ఈ పరిచర్య ముందుకు సాగటము కొరకై తమ వంతు కృషిగా సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించమని, ఈనాడు నన్ను ప్రత్యేకముగా కలిసి మరి వారు పరిచర్య కొరకే వారి తోడ్పాటును అందించిన బిడ్డలందరినీ దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను జీవము కలిగిన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక, ఆమెన్.